వెల్కమ్ టు లైఫ్ లైన్. ఈ రోజు మనం మోకాళ్ళ నొప్పుల గురించి మాట్లాడుకోబోతున్నాం. సర్వసాధారణం అయిపోయింది, ప్రతి ఒక్కళ్ళు మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి అని కంప్లైంట్ ఇస్తున్నారు. సో రావడానికి కారణాలు ఏంటి, వచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సర్జరీ వరకు వెళ్లకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఆయుర్వేదంలో ట్రీట్మెంట్స్ ఏ విధంగా ఉన్నాయి వివరించడానికి కేఎస్ఎస్సి హాస్పిటల్స్ నుంచి డాక్టర్ సాజి డిసౌజా గారు జాయిన్ అవుతున్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అండి. మోకాళ్ళ నొప్పులు ఏ విధంగా స్టార్ట్ అవుతున్నాయి? అసలు కూర్చొని లేచినప్పుడు కొద్ది ఇబ్బందులు, నడిచినప్పుడు కొంచెం ఎక్కువ దూరం నడిస్తే కొంచెం ఇబ్బందులు, మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు కొద్ది ఇబ్బందులు, ఇట్లా స్టార్ట్ అవడం జరుగుతుంది. అలాగే అది మనం పట్టించుకోలేక కొద్ది అయినాక కొంచెం నడవడానికి బద్ధకం రావడం, చాలా నొప్పులు రావడం అనేది ఇది మన రకరకాల టైంలో కూర్చున్న టైములు కూడా మనకి నొప్పి, ఓకే, మోకాళ్ళు. సో ఇవి స్టార్ట్ అయ్యి మెల్లగా దానిలో సప్పుడులు రావడం స్టార్ట్ అవుతుంది. సౌండ్స్ రకరకాల. ఫస్ట్ అయితే కిర్ అని స్లైట్లా ఇది క్రీకింగ్ సౌండ్ అండి, అది పోయి తర్వాత క్రెపిటిస్ మరీ అంటే కట్ అంటే ఏదో రాసుకున్నట్టు ఎముకల మీద రాసుకున్నట్టు ఒక సౌండ్. అలా సౌండ్ వచ్చినప్పుడు పెయిన్ కూడా ఉంటుందండి? తప్పకుండా ఉంటుంది కదా. సో ఈ పెయిన్ ఫ్యాక్టర్లు పోయినప్పుడు పాపం పేషెంట్ ఏమనుకుంటుంది, అక్కడ పెయిన్ ఉంది కదా, ఆ పెయిన్ని మనం ఏదో విధంగా సెటిల్ చేయాలి అని ఒక ఇది పేషెంట్ సైకాలజీ. అదేవిధంగా పేషెంట్ పోయినప్పుడు ఏదైనా డాక్టర్స్ దగ్గర కన్సల్ట్ అయినప్పుడు కూడా పెయిన్కి పెయిన్ కిల్లర్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో పేషెంట్ ఆ పెయిన్ కిల్లర్ వేసుకోవడం ఆ క్షణంలో నొప్పి అనేది తెలియకుండా పోవడం జరుగుతుంది. ఓకే, పేషెంట్ ఏమనుకుంటుంది, ఓకే నా జబ్బు తగ్గింది. ఓకే, ఈ పెయిన్ కిల్లర్ది డోసేజ్ ఎప్పుడు తగ్గి లేదా ఇది ప్రభావం ఎప్పుడు తగ్గి వస్తుందో మళ్ళీ ఆ పెయిన్ రాగానే అయ్యో ఇదేదో కొంచెం ఇదిగా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది సంగతి అని పేషెంట్కి అనుమానాలు రావడం జరుగుతుందన్నమాట. తర్వాత వాళ్ళు ఏం చేస్తారు, దీనికి పోయి ఇంకా ఏంటి పెయిన్ కిల్లర్స్ ఈ ఫస్ట్ డాక్టర్స్ని చూడడం జరిగింది. తర్వాత ఆ డాక్టర్ ఏంటంటే ఇంకా కొంచెం హై డోసేజ్ ఇవ్వడం జరుగుతుంది. ఆ హై డోసేజ్ పోయి ఇప్పుడు మనం ఎక్కడ చూస్తే కూడా కొన్ని అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది, దానిలో ఇంజెక్షన్ పెట్టమని, పిఆర్పి అని అట్లా రకరకాల ఇది కనపడుతుంది. సో ఇది పోయి ట్రై చేయడం జరుగుతుంది. ఓకే, కానీ ఇక్కడ ఏమవుతుందంటే అక్కడ ఏదన్నా ఒక నొప్పి మనకి శరీరంలో ఏదన్నా భాగం నొప్పి కానీ, వాపు కానీ, తిమ్మిరు కానీ, మంట కానీ ఇలాంటి లక్షణాలు ఎక్కడ వస్తే కూడా అది ఏంటి అని తెలుసుకోవడానికి ఒక తపన పేషెంట్కి డాక్టర్కి ఉండాలి. ఓకే, సో ఇప్పుడు మామూలుగా మోకాలు నొప్పులు వచ్చినప్పుడు వచ్చే సిచ్యువేషన్ నేను చెప్తాను. మనం ఈరోజు మాట్లాడిన ఓస్టియోఆర్థరైటిస్. ఓకే, ఇప్పుడు నా చేయి చూడండి, ఇట్లా ఉంటుంది మన నీ జాయింట్. ఇది తొడ ఎముక, కింద ఒక పెద్ద ఎముకలు, పక్కకి ఒక చిన్న ఎముకలు. ఇలా ఉండాల్సిన ఎముకలకి చుట్టూగా కార్ట్లేజ్ అని కవరింగ్ ఉంటుంది. మన ఏది ఇప్పుడు స్క్రూ పెట్టినప్పుడు వాషర్ పెడతాం కదా, సో అలాగే దేవుడు పెట్టిన వాషర్ అనమాట ప్రతి జాయింట్కి కార్ట్లేజ్ అని. ఇది ఎక్కువ అరగకుండా ఉండడానికి. సో ఆ కార్ట్లేజ్ మధ్యలో మళ్ళీ ఒక నీళ్ళు ఉంటుంది, సైనోవిల్ ఫ్లూయిడ్ అని. సో అలా ఉంటుంది అనమాట. ఇట్లా ఈ నీళ్ళు క్రమేబీ ఎండిపోయి లేదా ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చేసి స్పోర్ట్స్ ఇంజరీ వచ్చేసి అది ఎండిపోయి చివరికి కార్ట్లేజ్ బోన్తో రబ్ అవ్వడం జరుగుతుంది. కార్ట్లేజ్తో ఇలా రబ్బాయి కార్ట్లేజ్ కూడా బోన్ అవుట్ అవ్వడం జరుగుతుంది. కార్ట్లేజ్ కూడా బోన్ అవుట్ అయిన తర్వాత మళ్ళీ బోనే కదా, బోన్తో రాసుకొని నేను ముందు చెప్పినా కదా చిన్నగా క్రీకింగ్ సౌండ్ అనేది కార్ట్లేజ్ రబ్ అవ్వడం. తర్వాత ఆ కట్ సౌండ్ వచ్చేదేంటి, బోన్తో రబ్ అవ్వడం. మళ్ళీ అది ఇట్లా రాసుకొని బోన్ అరిగిపోయి కాలు మొత్తంగా ఇట్లా వంగిపోయిన సిచ్యువేషన్ వస్తుంది. జెను వైరస్ అనేది ఒక సిచ్యువేషన్. సో అట్లా అది మరి ముదిరి స్టేజెస్ గ్రేడ్ 1 ఉంటుంది, గ్రేడ్ 2, గ్రేడ్ 3, గ్రేడ్ 4 ఇట్లా గ్రేడ్ పెరుగుతూ కొద్దిలో ఈ పేషెంట్ నడిచేది డక్ వాక్ అంటే మన బాత్రూమ్ నడవడం జరుగుతుంది. ఆ రేంజ్కి వరకు వెళ్ళిపోవడం జరుగుతుంది. ఆ పరిస్థితికి వరకు పాపం పేషెంట్కి రకరకాల పెయిన్ కిల్లర్స్ ఇవ్వడమే జరుగుతుంది డాక్టర్స్. ఆ పొజిషన్కి వెళ్ళగానే ఇంకా సర్జరీ అంటది. ఓకే, కంప్లీట్ టోటల్ నీ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీ అని. సో నేను మా పేషెంట్కి, మా TV9 వ్యూవర్స్కి చెప్పాల్సిన ఒక సంగతి ఏంటంటే దయచేసి ఈ పొజిషన్ వరకు, ఈ 4th, 5th స్టేజ్ వరకు తీసుకుపోబాకండి. దానికి ముందే వైద్యం చేయడమే మంచిది. మనకి ఏదైనా నొప్పి, నేను ముందు స్టార్ట్ చేసినప్పుడు ఏం చెప్పారంటే ఇలాంటి నొప్పి కానీ, తిమ్మిరు కానీ, వాపు కానీ, మనకి కూర్చొని లేవడం ఇబ్బంది, మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు ఇబ్బంది, లేదా ఏదన్నా కొంచెం స్పోర్ట్స్ ఆడడం ఇబ్బంది, మోకాలు పట్టుకోవడం, నడవడం, ఎక్కువ దూరం నడవడం కానీ, పరిగెత్తుకోవడం ఇబ్బంది, ఇట్లాంటి సిచ్యువేషన్ రాగానే అక్కడ ఏం జరుగుతుందని ఫస్ట్ డయాగ్నోసిస్ అనేది ఉండాలి.
ఏ జబ్బుకైతే కూడా డయాగ్నోసిస్ ఇస్ ద కీ అన్నమాట. అప్పుడు అక్కడ ఏం జరిగింది అది ఎలా తెలుసుకోవాలి? అక్కడ ఎక్స్రే కానీ, ఎంఆర్ఐ కానీ, సిటీ స్కాన్ కానీ తీస్తే మనకు క్లియర్గా తెలిసిపోతుంది అక్కడ ఏం జరిగిందని. ఓకే, అక్కడ ఇంకా లిగమెంట్ ఏదైనా టేర్ అయిందా, అది లిగమెంట్ కూడా పార్షియల్గా టేర్ అయిందా, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, మీడియల్ మెనిస్కస్ ఇది ఏదైనా టేర్ అయిందంటే కూడా క్లియర్గా ఎంఆర్ఐలు కనిపిస్తుంది. లేదంటే బోన్ డీజనరేషన్, బోన్ డిస్ప్లేస్మెంట్ లేదా ఆ జెను వైరస్ ఫార్మేషన్ ఏదైనా అదన్నీ మనకి ఎక్స్రేలు కూడా సిటీ స్కాన్లు కూడా తెలుస్తుంది. సో మనకు అర్థమైంది కదా ఇది ప్రాబ్లం ఉంది, ఇలా ఉంటుంది. సో దీన్ని ఎలా మనం సాల్వ్ చేయాలి? ఇప్పుడు మోకాలు జాయింట్ ఇట్లా రాసుకొని ఇట్లా బెండ్ అయిందమ్మా, లెటస్ అస్యూమ్ ఇట్లా అయిందనుకోండి, మనం భగవంతుడు దగ్గర నుంచి మందులు తింటే కూడా ఇది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. ఓకే ఓకే, అది కామన్ సెన్స్ కదా, ఆ మాత్రం ఇది కామన్ సెన్స్ మన అందరికీ ఉండాలి, పేషెంట్స్కి కానీ డాక్టర్స్కి. ఇట్లా అయిపోయిన ఎముకలు ఇలా డిస్లొకేషన్ లేదంటే ఆ డిస్ప్లేస్మెంట్ అయ్యి ఇట్లా వంగిపోయిన ఎముకల్ని మనం మందులు తింటే ఆటోమేటిక్గా ఎలా సెట్ అయ్యేదండి? అది తిరిగి సెట్ చేసేయాలి. సో దానికే సర్జరీ అంటే. కానీ సర్జరీ లేకుండా ఒక సూది కూడా పెట్టకుండా ఇవి కూడా సెట్ చేయడం అనేది కేఎస్ఏసి హాస్పిటల్ గత 28 సంవత్సరాల నుంచి మేము చేసుకొని వస్తున్నాం. అది కూడా ఊరికే చెప్పడం కాదు, ట్రీట్మెంట్కి ముందు రిపోర్టు, ట్రీట్మెంట్ తర్వాత రిపోర్టు. సో ఈరోజు కూడా నేను మరీ కాంప్లికేటెడ్ అయిన కేసు అంటే మోకాల అరుగుదల మాత్రం కాదు, గ్రేడ్ చాలా సివియర్ ఓస్టియోఆర్థరైటిస్ మాత్రం కాదు, ఈ బోన్ డెన్సిటీ బోన్లు రెండాలు ఓస్టియోపోరోసిస్ వచ్చి బోన్ డెన్సిటీ మాత్రం మరీ ఇదైపోయి చివరికి బోన్ ఇట్లా వంగిపోయినాయి, మొత్తం కాలు ఇలా వంగిపోయిన కేసు కూడా మనం స్ట్రెయిట్ చేసేది ఒక కేసు. అది కూడా కేవలం 1 వారం టైం లోపల. ఓకే, ఇది మిరాకిల్ అనిపిస్తుంది, కానీ నేను ఇప్పుడు చూపించిన రిపోర్ట్ మీరు చూడండి. సో ఇది ఆ పేషెంట్ డేట్ కూడా మీరు చూసుకోవాలి, 23rd May 2025. ఓకే, ఇక్కడ చూడండి, బోన్ డెన్సిటీ ఈజ్ డిఫ్యూస్లీ రెడ్యూస్డ్, బోన్ ది డెన్సిటీ మొత్తానికి రెడ్యూస్ అయిపోయింది. వారస్ డిఫార్మిటీ అది ఇట్లా వంగిపోయినాయి బోన్. మళ్ళీ సబ్కాంట్రల్ స్క్లెరోసిస్ ఆ లోపల ఉన్నది అన్నీ అరిగిపోయి అక్కడ మొత్తం ఆల్మోస్ట్ బోన్ డెడ్ సెల్స్ డెడ్ అయినాయి. ఈ కేసు సివియర్ ఓస్టియోఆర్థరైటిస్. ఓకే, 23rd May. నౌ ద సేమ్ పేషెంట్ 30th May చూడండి, మైల్డ్ ఓస్టియోఆర్థరైటిస్, ఆ సివియర్ విపరీతంగా ఉన్న ఆర్థరైటిస్ వచ్చేసి మైల్డ్ అయింది. దెన్ బోన్ డెన్సిటీ, ముందు డెన్సిటీ మొత్తం పోయింది, లాస్ ఆఫ్ డెన్సిటీ అన్ని ఉంది కదా అండి, అదన్నీ నార్మల్, బోన్ డెన్సిటీ ఇస్ నార్మల్. అలైన్మెంట్ ఇట్లా వంగిపోయిన బోను, జెను వైరస్ అంటది, అట్లా వంగిపోయిన బోను కూడా అలైన్మెంట్ ఇస్ నార్మల్. ఓకే, దెన్ నో ఎవిడెన్స్ ఆఫ్ లైటిక్ అండ్ స్క్లెరోటిక్ బోన్ లీషన్స్. ముందు స్క్లెరోసిస్ వచ్చి సబ్కాంట్రల్ స్క్లెరోసిస్ వచ్చిందని ముందున్న రిపోర్ట్లు బోన్ సెల్స్ డెడ్ అయిందని. ఇప్పుడు చూడండి అన్ని నో ఎవిడెన్స్ ఆఫ్ లైటిక్ ఆర్ స్క్లెరోటిక్ లీషన్స్. This is the magic of Ayurveda. This is the magic of KSAC. This is the magic of our specialty doctors in KSAC. And this is the magic and trust of patients. చాలా మంది, వేలాది మంది, లక్షాది మంది పేషెంట్ మా కేసీసీ హాస్పిటల్ పెట్టిన నమ్మకంకి మేము ఇచ్చిన రిజల్ట్ అన్నమాట, మేము తిరిగి ఇచ్చిన రెస్పెక్ట్ అన్నది ఇలా. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అంటారు? ఆయుర్వేదం అనేది ఏమైనా మిరకిల్ అని చెప్తారా, లేకపోతే ఎలాంటి ప్రాసెస్ లేదా ప్రొసీజర్ ఫాలో అవుతుంటారు ఇలాంటి సివియర్ సిచ్యువేషన్స్లో ఉన్న పేషెంట్స్కి? ఇది ఇప్పుడు ఏంటంటే అమ్మా, ప్రాసెస్ డిపెండ్స్ ఆన్ ద గ్రేడ్ ఆఫ్ ఓస్టియోఆర్థరైటిస్. ఇప్పుడు స్టార్టింగ్ స్టేజ్లోనే ఉందనుకోండి, అది మనము త్వరగా క్లియర్ చేసుకోవచ్చు. ఆ అలైన్మెంట్, ఒకవేళ అలైన్మెంట్ డిస్ప్లేస్మెంట్ కాలేదు, ఈ స్పేసింగ్ మాత్రమే ప్రాబ్లం అయింది, లేదా కార్టిలేజ్ డీజనరేషన్ జస్ట్ స్టార్ట్ అయింది, మనం వేరే ఏం ట్రీట్మెంట్ అవసరం లేదు, కొన్ని మెడిసిన్స్లోనే తగ్గుతుంది. ఓకే, మెడిసిన్స్ అండ్ స్లో సమ్ స్కాట్ ఆఫ్ లోకల్ ఎక్సర్సైజెస్, లోకల్ అప్లికేషన్ దానిలోనే సెట్ అయిపోతుంది. అది ముదిరిపోతే మనము 7 days కానీ 14 days కానీ 21 days కానీ 28 days కానీ అలాంటి ట్రీట్మెంట్ ప్రోటోకాల్ సెట్ చేయాలి. ఎందుకంటే అంత టైం పడుతుంది. మళ్ళీ పేషెంట్ది వెయిట్, కొన్ని పేషెంట్స్ చాలా లావు ఉండదు, వెయిట్ మొత్తం పోయి దానిలోనే కదా పడింది. మోకాల మీద. సో
ఆ వెయిట్ ఎక్కువ ఉంటుంది, ఆ పేషెంట్ వెయిట్ కూడా తగ్గించి తీసుకురావాలి కదా. ఇంకొకటి అసోసియేటెడ్ కంప్లైంట్స్ అంటే డయాబెటీస్ కానీ థైరాయిడ్ కానీ వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటుందనుకోండి, అది కూడా మనం తగ్గించి తీసుకురావాలి. చాలా లేడీస్కి ఏంటంటే పీరియడ్స్ అయిపోయినాక మన కాల్షియం డిప్లేషన్ జరుగుతుంది. సో వాళ్ళకి అడిక్వేట్ కాల్షియం సప్లిమెంట్ కూడా ఇవ్వాలి. కరెక్ట్. సో అట్లా కొన్ని పేషెంట్స్కి ఏమంటే ఈ మన కాల్షియం స్కోర్ చూసుకుని ఆర్టరీస్లో మొత్తం కాల్షియం డెపోజిషన్ ఉంటుంది. ఈ ఆర్టరీస్లో ఉన్న కాల్షియం డిపాజిట్ ఆర్టరీస్లు ఉండే ఆ పేషెంట్స్కి ఏ టైంలో అయితే కూడా కార్డియాక్ అరెస్ట్ రావచ్చు. కానీ మనం చేసే ట్రీట్మెంట్ ప్రాసెస్లో ఏం చేస్తాడు, ఆ ఆర్టరీస్లో ఉన్న వెయిన్స్లో ఉన్న కాల్షియం డెపోజిషన్స్ తీసుకొని బోన్లో డిపాజిట్ చేయడం జరుగుతుంది. సో ఆర్టరీస్ వెయిన్స్ క్లియర్ అవుతుంది, వాళ్ళకి కార్డియాక్ అరెస్ట్ రాదు, పైగా ఈ బోన్లు పోయి ఇది సెడిమెంట్ అవ్వడం జరుగుతుంది. ఇంకా చాలామందికి ఉన్న ఇదేంటంటే ఇది అరుగుదల సంబంధించిన జబ్బు కదా. ఓస్టియో ఆర్థరైటిస్ ఇస్ ఎ డీజనరేటివ్ డిసీజ్ యాజ్ వెల్ అస్ ప్రోగ్రెసివ్. అంటే స్టార్టింగ్ మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ ఇవ్వలేదనుకో అది ముదిరిపోతే ప్రతి రోజుకి ముదురుతుంది. గ్రేట్ ట్రీట్మెంట్స్ ఉన్నాయని చెప్తున్నారు. బేసికలీ ఇంగ్లీష్ మెడిసిన్లో అయితే టాబ్లెట్స్ ఇస్తారు. ఆయుర్వేదంలో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుందని చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో మీరు కూడా మెడిసిన్స్ ఇస్తారా, లేదంటే ఆయుర్వేదం అనగానే ఆయిల్స్తో చేసే పంచకర్మ ట్రీట్మెంట్స్ అని మేము భావిస్తూ ఉంటాం. క్లారిటీ కావాలి. సో దీనిలో ఏంటంటే అమ్మా వెరీ గుడ్ క్వశ్చన్. ఏంటంటే ఇట్ ఈస్ నాట్ ఓన్లీ బికాస్ విత్ మెడికేషన్. ఇక్కడ ఏమవుతుందంటే మా దగ్గర వచ్చినప్పుడు చాలామంది ఏమవుతున్నారంటే అన్ని చోట తిరిగి విసిగిపోయి ఏమీ దిక్కులేని ఆ టైంలో సరే ఇదొక్కటి కూడా ట్రై చేస్తామని ఇప్పుడు నేను కేఎస్ఎస్సిది హిస్టరీ 1998లో స్టార్ట్ అవ్వడం జరిగింది. 28 years అయింది. సో స్టార్టింగ్ టైంలో ఏంటంటే అన్ని చోట్ల తిరిగి ఇంకా ఏమీ సక్సెస్ కాలేనప్పుడు ఇది కూడా మనం చూద్దాం అని చెప్పుకొని వచ్చిన వాళ్ళు ఉండేది. కానీ ఇవాళ ఆ సిచ్యువేషన్ మారింది. మా గురించి ప్రతి ఒక్క తెలుగు ఫ్యామిలీలు మా గురించి తెలుసు ఆల్మోస్ట్. సో వాళ్ళు ఏమంటారంటే మోకాళ్ళ నొప్పులు ఓకే సర్జరీ వద్దంటే సరే మన కేసెస్కి వెళ్తాం. ఇది ఒకటి ఇదైంది. అది తెలంగాణ మాత్రం కాదండి, ఆంధ్రాలో కూడా ఆల్ ద తెలుగు స్పీకింగ్ స్టేట్స్ అండ్ తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో, అది యుఎస్ కానివ్వండి, యూకే కానివ్వండి, యూరోప్ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, జపాన్ కానివ్వండి, యూ కమ్ అండ్ సీ అవర్ పేషెంట్స్ డయాస్పోరా అండి. ప్రతి ఒక్క చోట నుంచి దునియా నుంచి రకరకాల ఏరియాల నుంచి మాకు పేషెంట్స్ వస్తున్నారు. ఎందుకంటే అది వాళ్ళకి ఎలా తెలుసు, ఇక్కడ తెలుగు వాళ్ళని మనం ట్రీట్ చేసి వాళ్ళు అక్కడక్కడ అన్ని చోట్ల ఉండడం కాబట్టి వాళ్ళకి తెలుసు ఓకే ఇలాంటి ఒక మంచి ట్రీట్మెంట్ ఇక్కడ ఉందని. సో ఇక్కడ ఏంటంటే మనము ఆ సివియరిటీ బట్టి ఎంతవరకు ప్రాబ్లం ఉంది ఆ సివియరిటీ బట్టి మనం క్లియర్ చేయడం జరుగుతుంది. దానికి మెడిసిన్స్ కావాలంటే మెడిసిన్స్ మాత్రం లేదు, బోన్ అలైన్మెంట్ చేయాలి. బోన్ ఇప్పుడు డిస్ప్లేస్మెంట్ ఎక్స్రేలు చూస్తే ఇట్లా వంగరగా ఉందనుకోండి, అది స్ట్రైట్ చేయాలి కదా. సో ఆ స్ట్రైట్ చేసి ఒక ప్రాసెస్ ఉంటుంది. సో బోన్ని సెట్ చేయడం అనేప్పుడు అది నొప్పి కాకుండా బాధ కాకుండా చేయాలంటే అది ఆయిల్ మసాజ్ ద్వారానే చేయడం జరుగుతుంది. సో అలాంటి ఆయిల్ మసాజెస్ ఉంటుంది. మళ్ళీ అక్కడ లిగమెంట్ ఏదైనా టేర్ అయిందనుకోండి, ఆ పార్షియల్ టేర్ అయిందంటే మనం కంప్లీట్ అది క్లియర్ చేసుకోవచ్చు. ఆ లిగమెంట్ని హీల్ చేయడం, టెండన్ని హీల్ చేయడం, మీడిల్ మెనిస్కస్ సరిగిపోయిందానికి ఆ మిడిల్ మెనిస్కస్ని మళ్ళీ తిరిగి తీసుకురావడం. అక్కడ కూడా యుఎస్ FDA అప్రూవ్డ్ మెడిసిన్స్ ఉంటుందండి, ఫుడ్ సప్లిమెంట్ ఉంటుంది. ఐ విల్ కాల్ ఇట్ యాస్ ఫుడ్ సప్లిమెంట్ టు రీజనరేట్ కార్టిలేజ్. అథారిటేటివ్ హౌసెస్ నుంచి మనకి దానికి విత్ క్వాలిఫికేషన్, విత్ రిజిస్ట్రేషన్, విత్ ద సర్టిఫికేషన్ ఆఫ్ WHO GMP మెనీ థింగ్స్ ఆర్ కమింగ్. ఫుడ్ సప్లిమెంట్ కానివ్వండి, మెడిసిన్స్ కానివ్వండి, కార్టిలేజ్ రీగ్రోత్కి, లిగమెంట్ రిపేర్కి, బోన్ అరుగుదల. ఇప్పుడు బోన్ డెన్సిటీ మీరు చూసాను ఈ పేషెంట్లో, మొత్తం రంధ్రాలు పడిన ఆ బోన్ని కూడా మన స్ట్రెంగ్త్ తీసుకొని రావడం జరిగింది. సో ఇలాంటి సంగతి ఆయుర్వేదంలో ఏంటి, హెర్బ్ నుంచి మన చెట్ల నుంచి తయారు చేసేది ఉంటుంది. సో సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండదు. మోడర్న్ మెడిసిన్లు కూడా మెడిసిన్స్ ఉంటాయి, కానీ ఈ పొజిషన్ సెట్ చేయాలి, ఈ బోన్ సెట్ చేసి తీసుకురావాలి. ఇప్పుడు నేను ముందు చెప్పినట్టు స్టార్టింగ్ స్టేజ్ ఉందనుకోండి, చిన్న కంప్రెషన్, ఈ బోన్ డిస్ప్లేస్మెంట్ కాలేదు, చిన్న కంప్రెషన్ ఏంటంటే మనం ఆ బోన్ కొద్దిగా సెట్ చేసి మధ్యలో ఉన్న కార్టిలేజ్ మీడియల్ మెనిస్కస్ని స్ట్రెంగ్తన్ చేసి పని అయిపోయింది. లేదు అక్కడ ACL లిగమెంట్, యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్ టేర్ ఉంది, మీడియల్ మెనిస్కస్ టేర్ ఉంది, అక్కడ లిగమెంట్ ఏదైనా అటు ఇటు ఉంది, చిప్ప బోన్ మధ్యలో కాంట్రోమలేషియా ఏదైనా ఉంది, ఆ బోన్ కొంచెం అటు ఇటు ఇదైంది, లేదా అక్కడ వేరే లూస్ బాడీస్ ఉంటాయి. ఇట్లా కొన్ని సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఒట్టి మోకాలు నొప్పులు వస్తే జస్ట్ ఓస్టియోఆర్థరైటిస్ మంది కాదు, మల్టిపుల్ ఇది కూడా ఉంటుంది. సో అవి అన్నీ ఎంతవరకు ఆ పేషెంట్ టు పేషెంట్ ఆ ట్రీట్మెంట్ మారుతుంది. జర్నలిస్ట్ ఓకే దెర్ విల్ బి అ యూనిఫామ్ ప్రోటోకాల్ అనుకోండి, ఒకటే విధంగా ఉండదు. బట్ ఆ పేషెంట్ టైలర్ మేడ్ ఉంటుంది. ఈ పేషెంట్కి ఏం కావాలి,
ఓకే, ఎందుకంటే ట్రీట్మెంట్కి ముందు ఇంకొకటి మన హాస్పిటల్ది ఒక ప్రత్యేకత ఏంటంటే మా డాక్టర్స్ ఎవరైతే కూడా ఏ సబ్జెక్ట్ చూసిన డాక్టర్స్ అయితే కూడా పేషెంట్ రాగానే ఈ పేషెంట్స్ రిపోర్ట్స్ అన్ని చూసి ఇది ఇక్కడ మనకి సాధ్యం అవుతుందా లేదా అని ముందే పేషెంట్కి చెప్పడం జరుగుతుంది. ఓకే, ఏ పేషెంట్ని చీకట్లు నడిపించే ప్రసక్తే లేదు. ఇక్కడ చీటింగ్ ఇదేం ఉండదు. అట్లాంటి ఇది చేసుకొని అలా ఒకటి చెప్పడం ఒకటి చేయడం అట్లా జరిగే ప్రసక్తే లేదు. సో మా ట్రీట్మెంట్ ద్వారా మా తెలివితేట ద్వారా ఆ పేషెంట్ మా మధ్యలో ఉన్న అండర్స్టాండింగ్ దిక్కెళ్ళి ఈ జబ్బు తగ్గుతుందా, మాకున్న మెడికల్ సోర్సెస్లో తగ్గుతుందా లేదా అని ముందే చెప్పడం జరుగుతుంది. సో అక్కడ ఒక కమ్యూనికేషన్ గ్యాప్ అనేది రాదమ్మా. ఎవ్రీథింగ్ ఇస్ ట్రాన్స్పరెంట్, ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ బ్లాక్ అండ్ వైట్. మన అటు ఇటు పేషెంట్ కూర్చొని మాట్లాడినప్పుడు పేషెంట్కి తెలుస్తుంది, నాకు ముందు అస్సలు ఈ కాలు మీద వెయిట్ వేయడానికి ఇబ్బంది ఉండే, ఇప్పుడు ఐఎమ్ ఏబుల్ టు డూ ఇట్. చాలామంది అంటారు నా కుడి కాళ్ళ ప్రాబ్లం ఉంది, లెఫ్ట్ కాళ్ళు ఏం లేదండి. ఓకే, మన ఒక్క కంటికి మాత్రం జబ్బు రాదమ్మా, వస్తే రెండు కంటికి కలిసి వస్తుంది. సర్జరీ అయిన తర్వాత కూడా పెయిన్ ఉందని కంప్లైంట్ చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది. అంటే ఇప్పుడు మా దగ్గర అయితే ఇప్పుడు నేను ఒక సిస్టమ్ని చెప్పడం నాకు నచ్చదమ్మా. ఐ రెస్పెక్ట్ మోడర్న్ మెడికల్ సిస్టమ్. అలోపతి మెడికల్ సిస్టమ్ ఈజ్ అ వండర్ఫుల్ సిస్టమ్ ఫర్ ఎమర్జెన్సీ కేర్. కానీ ఎక్కువ ఫెయిలియర్స్ వచ్చిన పేషెంట్సే నా దగ్గర రావడం జరుగుతుంది. మోకాలు సర్జరీ అయిపోయినాక ఒక కాళ్ళ సర్జరీ అయింది, అమ్మో ఇది అంటే రెండు కాళ్ళు ఒక్క విధంగా చేయరు వారు. ఫస్ట్ ఒక్క కాలు చేస్తారు, తర్వాత మళ్ళీ నెక్స్ట్ కాలు చేస్తారు. సో ఫస్ట్ కాలు చేసి వాళ్ళది ఎక్స్పీరియన్స్ వుడ్ బి హోరిబుల్. నాకు అది ఇది లేదు, ఇప్పుడు ఎడం కాళ్ళు కూడా వస్తుంది, నేను ఏం చేయాలి అనేది చాలామంది పేషెంట్స్ వస్తారు. సో అక్కడ ఆల్రెడీ సర్జరీ చేసి లోపల చీకులని పెట్టిన దీనిలో మనకి లిమిటేషన్స్ ఉంటుంది మనకి రికవరీకి. బట్ ద అదర్ వన్ వీ క్యాన్ డెఫినెట్లీ గెట్ ఇట్ డన్ కంప్లీట్లీ. సో సర్జరీ లేకుండా వస్తే మంచిది, సర్జరీ తర్వాత వస్తే కూడా మేము ఉన్నాము, ఏం టెన్షన్ పడవాకండి. సాధ్యమైనంత వరకు వాట్ ఎవర్ ఈస్ పాసిబుల్. ఎందుకంటే ఇలాంటి ఒక ప్రైమ్ ఛానల్లో కూర్చొని అబద్ధాలు చెప్పడం ఈజ్ అబ్సల్యూట్లీ నాట్ పాసిబుల్, that is never our intention and we will never do it because we believe in lot of ethics, medical ethics. So కాబట్టి మనకి సాధ్యమైనంత వరకు మీకు క్లియర్ చేసి ఇస్తాము. మనం ఎప్పుడో చిన్నప్పుడు కాలంలో వ్యవసాయం చేసేవాళ్ళు, చాలా గంటలు పని వ్యవసాయ పనులు చేసేవాళ్ళు, చాలా దూరాలు నడిచేవాళ్ళు, బస్తాలు మోసేవాళ్ళు బాడీ మీదని. మరి వాళ్ళెవ్వరికీ నడుము నొప్పులు లేకపోతే మోకాలు నొప్పులు రాలేదు. ఎలా పాసిబుల్ అయింది? మనకెందుకు పాసిబుల్ కావట్లేదు? అంటే ఆ మూటలు మోయాలని కాదు కానీ మనకెందుకు వెంటనే నొప్పులు వచ్చేస్తున్నాయి, సర్జరీల వరకు వెళ్లాల్సి వస్తుందని? ఇప్పుడు ఏంటంటే అమ్మా 3 కారణాలు ఉన్నాయి దీనికి. ఫస్ట్ కారణాలు ఏంటంటే అప్పుడు తినే భోజనం, అప్పుడు ఉన్న వాతావరణం, పొల్యూషన్. అప్పుడు ఉండేది చూడండి, దేర్ వాస్ నెవర్ అ టీవీ ఇన్ దేర్ హౌసెస్. ఓకే, వీ హ్యావ్ మొబైల్స్ నౌ అండ్ నో మొబైల్స్. ద ఓన్లీ రిక్రియేషన్, మన అందరు అడల్ట్సే కదా, చూసిన వాళ్ళు కూడా అడల్ట్స్ అయితే, ద ఓన్లీ రిక్రియేషన్ అట్ దట్ టైమ్ వాజ్ సెక్స్. అందుకే చాలామంది పిల్లలు పుట్టేది. ఓకే, బట్ అదర్వైజ్ మనకి ఇప్పుడు ఏంటంటే దెర్ ఆర్ ప్లిత్తర్ ఆఫ్ చాయిసెస్ ఆఫ్ డిఫరెంట్ డిస్ట్రాక్షన్స్. అదొకటి. సో మనం నా చిన్నప్పుడు నేను ఆడేది ఏంటంటే బయట దిగి ఆడాము, చెట్టు ఎక్కినాము, మన రకరకాల గేమ్స్ రన్నింగ్ అబౌట్, ప్లేయింగ్ అరౌండ్, లాంగ్ జంప్, హై జంప్, మన అట్లా చేయడం. మన ఈ శాట్ అని ఒక గేమ్ ఉండేది, కళ్ళు మూసుకొని ఇది పట్టుకొని కౌంట్ చేస్తారు, ఎవరో అట్లా తిరిగి పిల్లలు పోయి హైడ్ చేస్తారు, మన పరిగెత్తుకుని అది తీసుకొని తిరిగి వచ్చేసి కొట్టడం, అట్లా ఉంది. మళ్ళీ ఆ గ్రౌండ్లో చేసిన అవుట్డోర్ గేమ్స్. ఇప్పుడు చూడండి, నా పిల్లలు ఏంటంటే గ్యాడ్జెట్ పట్టుకొని కూర్చుంటాడు, వాళ్ళది గేమ్ అది PS4, PS5, అది స్క్రీన్ మీద లేదా మొబైల్ మీద రకరకాల గేమ్స్ అదే ఉంది. మొదటి నుంచి ఉంటే ఏం ప్రాబ్లం ఉండదు. అబ్సల్యూట్లీ, ఇది మొదటి నుంచి ఉండే ప్రాబ్లం లేదు. థర్డ్ ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ఏంటంటే కోవిడ్ వచ్చిన టైంకి ఇక్కడ సర్జరీస్ చాలా తగ్గినాయి. 2 years there was the medical record as per this international standard record for WHO record ప్రకారం nobody in the world have done surgeries కోవిడ్ ఉన్న టైంకి. ఎమర్జెన్సీ సర్జరీ కూడా లేదంటే ఒక్క రోజు లక్షాది మంది సర్జరీ ఆర్ ఒక హాస్పిటల్, ఒక ప్రీమియం హాస్పిటల్ ఒక మినిమం 50-60 సర్జరీ జరుగుతుంది. కోవిడ్ టైంలో వీళ్ళకి జబ్బులు లేకుండా ఉన్నాయి, బేర్ చేశారు. ఇంకా బేర్ చేయడం కాదు, అక్కడ మార్కెటింగ్ కూడా ఎక్కువ లేదు. సో వాళ్ళని భయపడిచిన వాళ్ళు ఎవరు లేకుండే, వాళ్ళు కూడా స్వయంగా భయపడే ఇంట్లో కూర్చునే వాళ్ళు. సో దట్ ఈస్ అనదర్ రీజన్. ఐ హ్యావ్ నో దిస్ థింగ్ టు సెల్ ఇట్ అవుట్, దట్ ఈస్ అ ఫ్యాక్ట్. అంటే ఉన్నది చెప్పడానికి మనం ఇది వేరే ఎవరిదో
వెన్నుపూస తీసుకురావడం పెట్టడం అవసరం లేదు కదమ్మా. ఇది నిజం. సో ఏంటంటే మనము రకరకాల ఇప్పుడు చిన్న ప్రాబ్లం, ఇప్పుడు మన డిస్క్ సమస్యలు అనేది లేదా మోకాలు, ఇప్పుడు మనం ఆడే మోకాల సమస్యలు కాబట్టి I honestly believe around 75% of knee joint problems need not undergo surgical blade అండి. 75 to 80% I can vouch. అంటే అది మీకు మోకాలు ప్రాబ్లం ఉండే 75 to 80% మోకాలు నొప్పులు ప్రాబ్లం ఉన్నవాళ్ళు సర్జరీకి కూలిపోయిన పరిస్థితి అవసరం లేదు, సర్జరీ అవసరమే లేదు. మనం సర్జరీ లేకుండా మనం కుదురుతుంది. కానీ ఏంటంటే భయపడిస్తారు, మీకు ఇది లేకపోతే మీకు కాలు ఇది అయిపోతుంది, మీకు అది అయిపోతుంది, మీకు లేదంటే లేచి తిరగదు, లేచి నిలబడడానికి కుదరదు, ఇలా భయంకి కూలిపోవడం మనుషులు ఇప్పుడు జరుగుతుంది. సో దయచేసి నేను మోకాలు నొప్పులతో మీరు ఎవరన్నా మీ కుటుంబ సభ్యులు ఏదైనా బాధపడుతున్నారంటే 2 సంగతులు ప్లీజ్ నోట్. ఎవరన్నా మిమ్మల్ని భయపడిచి ఇప్పుడు సర్జరీ లేకపోతే మీకు ఇది అన్నీ పోతుంది అని చెప్తే మీరు ఒక చిన్న నవ్వి బయటకు వచ్చేసేయండి, మేమున్నాం మీతో పాటు. నంబర్ 1. నంబర్ 2, మీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా, మీ ఎల్డర్స్కి ఎవరికైనా మోకాలతో ఏదన్నా ప్రాబ్లం ఉందనుకోండి, మీకు కూడా రావడానికి ఒక ఛాన్స్ ఉంది. కాబట్టి అది రాకుండా చూడడానికి మీకు మాలాంటి డాక్టర్స్ని సంప్రదించుకోవచ్చు. మేము అది మీకు రాకుండా చూసే బాధ్యత కూడా మనం ఎలా అక్కడ వరకు పోకుండా లేదా మోకాలు నొప్పిలే రాకుండా మీకు ఎలా బతకగలుగుతామనేది మీకు అడ్వైస్ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇది వాళ్ళ లైఫ్ లైన్. చూస్తూనే ఉండండి TV9.